ఈ సమయంలో వెళ్ళన్న నీ ఇష్టం. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 31వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 31వ వచనం. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను అనిను. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఈ మాటను గమనించండి. ప్రభు ఈ మాటను బయలుపరిచారు ఈ దినం కోసం. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము బ్రతకగలుగుతున్నాం దేవా. నీ సన్నిధిలో మా సమయాన్ని గడుపుకోగలుగుతున్నాం. పిచ్చాపాటిగా కాక, సమయాన్ని పోనీయక, దుర్వినియోగపరుచుకొనక, నీ పాదాల ఎదుట ప్రభువా త్వరగా మా పనులన్నిటిని ముగించుకుని అతి ఆసక్తితో నీ సన్నిధికి వచ్చి, ఆసక్తితో నిన్ను వెదికి, ఆసక్తితో నీ మాటల మాధుర్యం కొరకు వేచి ఉన్నాం. కరుణా సంపన్నుడా, ఇట్టి గొప్ప ధన్యత భాగ్యము అనుదినము మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు గాను మీకు మహిమ కలుగునుగాక. బిడ్డలందరూ కూడా వాటిని సద్వినియోగపరుచుకుంటున్నారు నాయన. బిడ్డలకు మీరు ఇచ్చిన మహా ఉచితమైన కృప ఈ దినం తండ్రి, మీరు మాతో ఏ మాట మాట్లాడబోతున్నారో ఆ మాటలు మేము విని గ్రహించుటకు సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈ సందర్భం ఏంటంటే ధనవంతుడు లాజరు యొక్క సందర్భము. ధనవంతుడు దరిద్రుడు కదండి, ధనవంతుడు మరియు దరిద్రుని యొక్క సందర్భము. ఈ సందర్భంలో ధనవంతుడు తనకిష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించాడు. దరిద్రుడు అనబడేటువంటి లాజరు దేవునికి ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో కష్టాన్ని అనుభవిస్తూ బ్రతికాడు. మన జీవితంలో కూడా చూడండి, పెద్దలు అంటారు, ఒరే ఒంట్లో ఓపుకున్నంత మట్టుకు ఏ రోజు కూడా సోమరిగా నిద్రపోకుండా చక్కగా పని పాట చేసుకుంటే నాయన కాలు మీద కాలేసి కూర్చుంది అంటారా లేదా పెద్దలు? పిల్లలను కూడా, ఒరే ఇప్పుడు కష్టపడి చదువుకున్నావంటే, ఉద్యోగం వచ్చిందంటే కాలు మీద కాలేసి కూర్చుంది అంటావరా, రిటైర్ అయిపోయాక కూడా గవర్నమెంట్ నిన్ను ఏం చేస్తుంది, పోషిస్తుంది అని చెప్తారు. ఎందుకు? ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతావురా అని. మరి మీరు విన్నారో లేదో తెలియదు కానీ మా తాతయ్య అంటూ ఉండేవారు, మా నాన్నమ్మ తాతయ్య అంటూ ఉండేవారు, ఏం లేదమ్మా, ఇక్కడ బాగా కష్టపడితే సుఖపడే బ్రతుకొస్తుంది నీకు అనేవారు. అంటే ఏంటి? ఈనాటి మన కష్టం రేపటి సుఖం కోసమే. ఈరోజు పిల్లల్ని మీరు చదివిస్తున్నారంటే రేపు వాడు సుఖపడతాడని. ఈరోజు మీరు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టం చేసుకుని కష్టపడుతున్నారంటే రేపటి దినాన కష్టపడడానికి మీకు శరీరంలో సత్తువ ఉండదు. కాబట్టి ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతావు. కానీ మన ధనవంతుడు ఇప్పుడు బాగా సుఖపడిపోయాడు. ఈ లోకల్లో ఉన్నప్పుడు బాగా తనకిష్టం వచ్చినట్టుగా సుఖపడ్డాడు. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా కష్టపడలే. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా కష్టపడడం అంటే ఏంటంటే నీతిగా బ్రతకడం చాలా కష్టం, అబద్ధం ఆడకుండా బ్రతకడం చాలా కష్టం, అన్యాయము మోసము మాటలు చేతలు ప్రదర్శించకుండా బ్రతకడం చాలా కష్టం, నీతిగా నిలబడడం చాలా కష్టం. అవునా కదా? ఉపవాసాలతో కడుపు కట్టుకుని ఉపవాస ప్రార్థనలు చేయడం చాలా కష్టం, జాగరణములతో దేవుని సన్నిధిలో ఉండడం చాలా కష్టం, ఆజ్ఞలు గైకొనడం, కట్టడలు విధులు ధర్మం అంతటిని గైకొనడం చాలా కష్టం, ప్రతికూలతలో గైకొనడం మరీ కష్టం. కానీ కష్టమేమీ లేకుండా సుఖంగా బ్రతికేసాడు. ఎవరో? ధనవంతుడు సుఖంగా బ్రతికేశాడు. ఎలా బ్రతికాడంటే, నా ప్రాణమా తిను తాగు సుఖించు. నువ్వు క్రైస్తవుడు కదా, కడుపు కొట్టుకోవా? వారానికి ఒకసారి కూడా కట్టుకో. పంచభక్ష పరమన్నాలు డైనింగ్ టేబుల్ మీద ఉంటే కడుపు ఏం కట్టుకుంటాం మేము?
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ధనవంతులే. కానీ దేవుని నిమిత్తం, ఈ లోకములో ఆజ్ఞల నిమిత్తం, కట్టడల నిమిత్తం, విధి నిమిత్తం, ధర్మం నిమిత్తం ఈ లోకములో వారు ధనవంతులైనా కూడా దేవుని నిమిత్తము ఆయన ఆజ్ఞల మేరకు పరిధిలో నిలబడడానికి ప్రయాసపడ్డారు. అవునా కదా? దావీదు కూడా రాజే, కానీ తన పరిధిలో దేవుని కొరకు ఆటాడి దేవుణ్ణి మహింపరచగలిగాడు. ఎక్కడా కూడా ఈ ఆత్మీయులు అన్యాయం చేసినట్టు కానీ, అక్రమంగా బ్రతికినట్టు కానీ, నా ప్రాణమా తినేయ్ తాగేయ్ సుఖించేయ్ అన్నట్టుగా కానీ మనం ఎక్కడా చూడం. ఎస్తేరు మహారాణి, కానీ కడుపు కట్టుకుని యోధా జనాంగం యొక్క రక్షణ కొరకు ఏమబడింది? కష్టపడింది. దేవుడిచ్చినటువంటి సుఖభోగంలోనే దేవుడు వాక్యమును నెరవేర్చుటలో కష్టాన్ని వారు అనుభవించారు. కానీ ఈ ధనవంతుడు మాత్రము ఇది ఏ బాపతే, ఇది ఏ రాగం, నా ప్రాణమా తిను తాగు సుఖించనే రాగం ఇది. కానీ దరిద్రుడైనటువంటి లాజరుకే ఈ లోకములో ఏది లేకపోయినా కూడా దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి, ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత ఒకడు ఈ లోకములో సుఖాన్ని అనుభవించాడు తనకిష్టం వచ్చినట్టుగా, నరకములో పాతాళములో యాతన పడుతున్నాడు. మరొకడు దేవునికి ఇష్టం వచ్చినట్లుగా కష్టాన్ని అనుభవించాడు. అక్కడ రాయబడి ఉంది, నీవు నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించితివి, లాజరు కష్టమును అనుభవించాడు గనుక ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. దేవుడు మనకి ఎంత ఇచ్చినా, పంచభక్ష పరమన్నాలే తినగలిగే పరిస్థితి ఇచ్చిన మనకే వారానికి ఒక్కసారైనా కడుపు కట్టుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాం. ఎవరి కొరకు? దేశ రక్షణ కొరకు, గ్రామ ప్రజల రక్షణ కొరకు, ఎంతోమంది యొక్క జీవితాల్లో రక్షణ సంకల్పాల కొరకు, బంధుమిత్రు రక్త సంబంధికుల కొరకు కడుపు కట్టుకుని విజ్ఞాపన చేయగలుగుతున్నాం. ఈ దినాన మనకు లేదని పస్తులుండి విజ్ఞాపన చేస్తున్నామండి. ఉన్నా వండుకున్నా పక్కన పెట్టి కడుపు కట్టుకుని దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. మనం పనులు పెట్టుకుని మన పనులు చేయించుకుంటాం, కానీ దేవుని నిమిత్తం కష్టపడడానికి పరిచర్యలు చేస్తాం. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. కొన్ని సందర్భాల్లో మనకంటే ఎక్కువగా దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఆలోచిస్తాం. ఇదంతా ఎవరి నిమిత్తం చేస్తున్నట్టు? మనం దేవుని నిమిత్తమే. మనకు ఉంది కదా అని మనమే చేసేసుకోం. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుడు సన్నిధి కొరకు మనం ఏం చేస్తున్నాం? మేమేం చేస్తలేదండి అన్నట్టు చూస్తున్నారండి. నేను చేస్తున్నా అంటున్నాను, ఏటకారం కాదండి ఇది, వ్యంగ్యంగా కాదండి బాబు. అంటే నాకు తెలియగలుగుతున్నా ఏం చేయట్లేదు, ఇటు చేస్తున్నారు కదమ్మా. ఇప్పుడు మీరు నిద్ర మానుకొని వచ్చి దేవుడి సన్నిధిలో ఉండడం కష్టపడుతున్నారు. ఏమనుకుంటున్నారు అయ్యా నన్ను అసలు? నేను ఏ మాట మాట్లాడడం కూడా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇక్కడ ఉండలేదు, అదే వచ్చింది ఇప్పుడు. అంటే నా మీద మీకు ఎంత మంచి అభిప్రాయాలు ఉన్నాయి చూడండి. అంటే పాస్టర్ అమ్మగారు ఇప్పుడు కూడా సివాట్లు పెడతారు, కానీ ఈవిడ ఇప్పుడు కూడా ఎక్కించరు అనా ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు నిద్ర మానుకుని, ఈరోజు కాదండి ప్రతిరోజు నిద్ర మానుకుని మీకు బెడ్లు లేవండి. మంచి పరుపులు ఉన్నాయి కదండి బాబు, కుర్రలాని పరుపులు అంట, ఇవి అంట బెడ్లు అందరికీ ఉన్నాయి కదా. మరి మధ్యాహ్నం కాసేపు నడువు వాల్చుకోకుండా ఇక్కడికి వచ్చి కష్టపడలేదా? దేవునికి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నాం. కానీ ధనవంతుడు మాత్రం అలా బ్రతకలేదంట. అందుకనట తనకిష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించిన తర్వాత పాతాళంలో ఉన్నాడంట, యాతనలో. ఈయన గారేమో పరలోకములో నెమ్మదిని అనుభవిస్తున్నారంట. అప్పుడు తెలిసిందంటండి ఎవరికి? పాపం అంతవరకు కూడా పాతాళం యొక్క ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఉందా పాతాళం యొక్క ఎక్స్పీరియన్స్? లేదు. అప్పుడు వచ్చిందండి బాధ. నువ్వు అబ్రహామా, నా తండ్రివైన అబ్రహామా, నువ్వు లాజరును పంపు. కుదరదు బాబు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఒకడిని రా అంటే వచ్చాడు, ఒకడిని పో అంటే పోయాడు. ఇక్కడ అలాంటివి జరగవు. నా గేటు మీద ఉన్న ఓడే కదా చులకనగా రా అంటే వచ్చేస్తాడని అనుకోకు. ఇక్కడ కుదరదు. అలా కదా అబ్రహామా, యాతన పడిపోతున్నాను ఇక్కడ.
దాహం దప్పికొని ఉన్నాను. అబ్రహమా, నీళ్లు లేవు. వాడిని పంపు ముందు. వాడి చిటికిన వేలుతో ఒక్క సొక్కేస్తే, మళ్ళీ చొక్క అంటే ఎక్కడికి వెళ్ళకండి, చిటికిన వేళ్ళతో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ ఇస్తే తీరిపోద్దా నీకు? అంటే అంత యాతనలో ఒక్క డ్రాప్ వాటర్ కొరకు కొట్టి విట్లాడిపోతున్నాడండి. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ మనకి దాహం తీరదు, కానీ తన పడుతున్నటువంటి యాతనలో వన్ ఆఫ్ ద డ్రాప్ ఆఫ్ వాటర్ కావాలనుకుంటున్నాడు. అంటే ఎంత ఎంత భయంకరంగా ఉందో అతని యాతన పరిస్థితి. ఆ రోజు అతనికి చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? లేరు. కానీ ఈ రోజున మనకి స్క్రీన్లో చూపిస్తున్నాడు ఎవరిని? ప్రభువు, ధనవంతుడు. అప్పుడు ధనవంతుడికి, కుమారుడా, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుందురు. అందుకే చూడు, అగాధం ఉంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేరు. అగాధం అంటే ఏంటంటే అసాధ్యమని. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళరు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళరు. అయ్య బాబోయ్, ఈయన మా ఆయనండి, చూడలేకపోతున్నానండి. నో, మా పిల్లలండి, చూడలేకపోతున్నామండి. ఇక్కడే నీలోని ఆత్మకు స్వర్గం నరకం నిర్ణయించు సమయం ఇదే. కళ్ళు తెరుచుకో. నీ పిల్లల గురించి కూడా నిర్ణయించుకునే సమయం ఇదే. నీ భర్త గురుండు కూడా నిర్ణయించుకునే సమయం ఇదే. వాళ్ళు అక్కడ యాతన పడ్డాక నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా నీ పిల్లల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేయలేవు. కానీ ఎక్కడ తలక్రిందులుగా తపస్సు చేసి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే మాత్రం ప్రభు ఏ మార్గం గుండానైనా నువ్వు వాళ్ళని రక్షించుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రోజు సౌలు సంఘాన్ని హింసించేస్తున్నాడు, కానీ సంఘ బిడ్డలుగా సౌలు నాశనం చేసే ప్రభు అని ఒక్కరు కూడా ప్రార్థన చేయరు. దేవుని ఆత్మతో నింపబడిన వారైతే ఏమని చేసి ఉంటారో తెలుసా? ప్రభువా, సౌలు మనోనేత్రాలు తిరుగునాయన. ఈ యుగ సంబంధమైన దేవత అతని యొక్క మనోనేత్రాలకి అంధత్వాన్ని కలుగు చేసింది. అంధతో పొరలతో కమ్మి ఉన్నాడు. అందుకే యేసయ్యా నిన్ను అంగీకరించలేకపోయాడు, నీ బిడ్డలమైన మమ్మును అంగీకరించలేకపోయాడు, మమ్మును శ్రమ పెడుతున్నాడు, హింసిస్తున్నాడు, దూషిస్తున్నాడయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సౌలును పౌలుగా మార్చింది. హల్లెలూయా. ఈ దినాన కూడా దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు, అగ్ని గంధకాలు, అగ్ని ఆరని, పురుగు చావనటువంటి పరిస్థితుల్లో నీ కొరకు నువ్వు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బంధు బలగం కొరకు, నీ ఇరుగు పొరుగు కొరకు, రక్త సంబంధికుల కొరకు నీవు నీకిష్టం వచ్చినట్టుగా కాదు, కానీ దేవునికి ఇష్టం వచ్చినట్టుగా కష్టంతో, కన్నీరుతో, వేదనతో, గుండెలో బాదుకొని దేవుడి సన్నిధిలో వేడుకుంటే ఆ విన్నపాన్ని దేవుడు ఎంత మాత్రము త్రోసివేయక నీ విన్నపానికి తగిన ఫలాన్ని దేవుడు అనుగ్రహించ సమర్థుడు. హల్లెలూయా. మనం ఈ లోకములో ఉన్నప్పుడే ఏదైనా చేయగలం. ప్రాణాత్మ దేహాలతో ఉన్నప్పుడు ఏదైనా చేయగలం. ఏదైనా జరగకూడదు జరిగిందంటే, వాళ్ళు నరకములో యాతన పడడం నీకు బయలుపరచబడిందంటే నీవు మరి ఏమీ చేయలేవు. అందుకే దేవుడు కరుణా సంపన్నుడు, బయలుపరుస్తూ ఉంటాడు. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభు ఎందుకు బయలుపరుస్తారో తెలుసా? ఆత్మహత్యలు చేసుకుని నరకాగ్ని పాలైపోతారని, వాళ్ళని ప్రార్థన చేస్తే తప్పిస్తానని ప్రభువు బయలుపరుస్తారు. అగ్ని గంధకాల్లో కాలిపోతున్నట్టుగా ఎందుకు బయలుపరుస్తారు తెలుసా? అగ్ని ఆరని, పురుగు చావని, రెండవ మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి అగ్నిగుండములో కాలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనము ప్రార్థన చేస్తే, మన ప్రార్థన వలన దేవుడు వాళ్ళ జీవితాల్లో అతీతంగా వారిని రక్షణ సంకల్పంలోనికి నడిపిస్తారు. అందుకే కదండి ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవాళి పాప పరిహారార్థం రక్తం చిందించి ప్రాణం దారపోశారు. అది వ్యర్థం చేయడానికా? ఈ రోజున సంఘాలుంటా. ఈ రోజున సంఘం యొక్క ప్రథమ బాధ్యత ఏంటంటే నశించిపోతున్నటువంటి వారి రక్షణ నిమిత్తము కష్టపడాలి. మన మీద దేవుడు బాధ్యతనుంచాడు. ఏ బాధ్యత అంటే, మనం అగ్ని గంధకాల్లోంచి తప్పింపబడుతున్నాం, తప్పింపబడగలిగేటువంటి ఉపదేశాలు పొందుకుంటున్నాం. కానీ ఇదే ఉపదేశాలను కాలదొన్నుకున్న వారు ఎందరో, వాళ్ళ కొరకు మనం కష్టపడి ప్రార్థన చేయాలి.
మన బంధుమిత్ర రక్త సంబంధికుల కొరకు, ఇరుగు పొరుగు కొరకు, నశించిపోతున్న అన్ని జనాంగం కొరకు మనం ఏం చేయాలండి? కష్టముతో ప్రార్థన చేయాలి. ఇష్టముగా కష్టాన్ని అనుభవించగలగాలి. అంతేగాని తిన్నామా, త్రాగామా, మన పనులు మనం చేసుకున్నామా, మన జీవితాన్ని మనం వెళ్ళబుచ్చుకుంటున్నామా, గంగావతి వెళ్ళామా, బంగారము కొనుక్కున్నామా, వెండి కొనుక్కున్నామా, బట్టలు కొనుక్కున్నామా, మనమే తిన్నామా, మనమే తాగామా, మనమే చూసుకున్నామా, మన పిల్లల్నే చూసుకున్నామా, ఇది కాదు ప్రాముఖ్యం. కానీ ఇది 1 దినం 2 దినాలు కేటాయించవచ్చు, వద్దంటలేదు దేవుడు. కానీ ఎక్కువగా దేవుడి సన్నిధిలో దేవుడి ఇష్ట ప్రకారంగా మనం కష్టపడాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అది యాతన కలిగినటువంటి స్థలం. ఎండలు మండిపోతేనే ఉండలేం మన మనుషులు. ఎండలకి ఏం చేయలేం, ఉండలేం. అలాంటిదండి అగ్ని ఆరదంట, అక్కడ పురుగు చావదంట. పురుగు అంటే ఏంటో తెలిసి ఈ ఆత్మకు చావు ఉండదు. ఆత్మకు బాధ ఉంటుందా అని అనుకుంటారేమో మీరే. ఏమనుకుంటారమ్మా? ఆత్మకి బాధ ఉంటుందని అనుకుంటారే. కళ్ళు వస్తాయి మీకు? కళలో మీరే కనబడతారా? కనబడతారు. కళల్లో మీకు మీరే కనబడతారు కదమ్మా. ఎవడో వచ్చి పొడిసేస్తుంటే ఎలాగుంటుందమ్మా? మీరు అక్కడ లేరు కదా, బెడ్ మీద పడుకున్నారు కదా. మరి కళ్ళలోని మీ ఇమేజ్లు కనబడిపోతూ ఉంటాయి. అక్కడ ఎవడో పొడవడానికి వస్తుంటే నేను బెడ్ మీద పడుకున్నాను కదా, ఎవడో పొడవడానికి వచ్చాడు, అయినా నాకేమవుదని అనుకుంటారా? కళ్ళలోనే ఆడు పొడిసేయడు, రక్తం వచ్చేయడు, గిలగిల తన్నేసుకోవడం, అమ్మో బాబాయ్ అనుకోవడం అన్నీ జరిగిపోతాయి. అవునా? అలాగే ఆత్మకి కష్టం, బాధ అన్నీ తెలుస్తాయి. కష్టం తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, కన్నీరు తెలుస్తుంది, వేదన తెలుస్తుంది, కారణం తెలుస్తుంది. ఆ కష్టం తెలిసే కదండి కష్టపడి అబ్రహామా నా తండ్రి నేను యాతన పడుతున్నాను అంటే. యాతన ఎవరికి తెలిసింది? ఆత్మకి. యాతన ఎవరికి తెలిసింది? మీరు మళ్ళీని ఇదంతా లాజిక్, అబ్బే ఆత్మలుగా ఉంటే నేడా ఏమవుదో అనుకుంటారేమో. ప్రభు ఇప్పుడు బయలుపరుస్తున్న విషయాలు నేను మీతో చెప్తున్నా. నేను మీతో చెప్తున్నప్పుడు నాకు ఒక చిత్రాన్ని దేవుడు ఆత్మలో కనుపరుస్తారు. ప్రభు ఎదుట యథార్థంగా చెప్తున్నా. ఎందుకంటే ఈ ఘనతంతా ప్రభువుకి దక్కునుగాక, గాడిదని మాత్రమే. నిజంగా అక్కడ ఆత్మస్వరూపి ఆత్మ. ఎవరి ఆత్మ? ధనవంతుని యొక్క ఆత్మ. అబ్రహాము రొమ్మునున్న ఆత్మ దరిద్రుని ఆత్మ. ఇప్పుడు ఆత్మ నెమ్మది పొందుతుంది అక్కడ, ఇక్కడ ఆత్మ యాతన పడుతుంది. అంటే ఆత్మకి యాతన తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, దుఃఖం తెలుస్తుంది, సెగ తెలుస్తుంది, స్పర్శ తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అందుకేనంటే దెయ్యాలు ఎవరో మాట చెప్పుకుందాం. మరి దెయ్యాలు ఎవరో ఆత్మల యేసు నామములు అగ్ని దహించి వేరుగా కనగానే వాటికి కాలిపోతాయి. అంటే అవి ఆత్మలే. కాలుతున్నాయి లేదా? దేవునికి మహిమ కలుగునుగా. నీ హృదయానికి శరీరం లేదు, నీ మనస్సుకి శరీరం లేదు, కానీ చివుక్కుమంటది. కసక్కన చాకుతో పొడిసినట్టుగా ఫీల్ అవుతావు. అవునా కదా? శరీరాన్ని పోవడం ఒక్క మాట మన హృదయంలోనికి దూసుకుపోతే చివుక్కుమంటది. దాన్ని అర్థం చేసుకోండి మీరు. అలాగే ఆత్మకి అన్నీ తెలుస్తాయి. అందుకని ఎవరో కూడా అధికమైనటువంటి జ్ఞానానికి వెళ్ళిపోయి, దెయ్యాల జ్ఞానానికి వెళ్ళిపోయి అతీతులు మేము అనుకుని ఇదంతా బోటుకొని నాటుకొని ఆత్మలకి ఏంటి వెళ్దా? ఆత్మలు ఇలాగెళ్తే ఇలాగంటే చూడండి, చెయ్యి కూడా తగలదు ఆత్మలకే. ఇదంతా బోటకం. నువ్వు ముందు వెళ్ళిపోతావు.
బూటకం అని అనుకుంటే మాత్రం నువ్వు ముందు వెళ్ళిపోతావు. బూటకం కాదు, నాటకం కాదు ఇది. మన ఆత్మలకి స్వర్గం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది, నిర్ణయించుకునే సమయం ఇదే కళ్ళు తెరుచుకుంటే. అందుకని అక్కడ యాతన పడుతున్నాడు. ఈ ఆత్మ యాతన నొందుతుంది, కాలిపోతుందండి ఆత్మ. ఈ ఆత్మ నెమ్మది పొందుతుంది. నెమ్మది పొందుతుంటే అర్థమైంది ధనవంతుడికి, తండ్రివైన అబ్రహామా, ఇక్కడ యాతన పడుతున్నాను. భూలోకంలో నా రక్త సంబంధికులు అన్నదమ్ములు ఉన్నారయ్యా. ఆ అన్నదమ్ములకి చెప్పడానికి లాజర్ని పంపు. ఇప్పుడు లాజర్ అంట బ్రతికేసి వచ్చంట సువార్త చెప్పాలంట. ఏమని చెప్పాలంటే, మీ అన్నయ్య ఉన్నాడే, మీ అన్నయ్య ఏమో పాతాళంలో యాతన పడిపోతున్నాడు, నేనేమో అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాను అని చెప్పాలంట. వెళ్ళి బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు లాజర్ చచ్చిపోయాడని ఎవరికి తెలుసు? అందరికి తెలుసా? ఇప్పుడు లాజరు మనిషి బతికొచ్చేసాడు అనుకో. లాజరు మనిషి బ్రతికొచ్చేసి సీదా అన్నయ్యేళ్ళ గురించే కదా మరి పంపుతున్నాడు. అన్నయ్యేళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అంట, మీ అన్నయ్య నరకంలో పాతాళంలో యాతన పడుతున్నాడు, నేను పరలోకములో పరదైసులు అబ్రహాము రూములో నెమ్మది పొందుతున్నాను అని చెప్పాలంట. దేవుడి కంటే ఎక్కువ ఎవరికి తెలియదు. మనం అనుకుంటాం నిజంగా, జస్ట్ అలాగా ఆలోచిస్తే, నిజంగానండి లాజర్ అన్నవాడు బతికొచ్చేసి చెప్పెత్తేనండి నమ్మేస్తామండి. లాజర్ అన్నవాడు బతికొచ్చేసి మీ అన్నయ్య అక్కడున్నాను నేను ఎక్కడున్నానంటే నమ్మేస్తామండి అంటే అది అసాధ్యం అంట. ఇక్కడే ఉంది అసలైన మాట. ఏమన్నారు తెలుసా? ఇక్కడ అబ్రహాము, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలే నమ్మకపోతే వీడు బ్రతికి వెళ్ళి అక్కడ చెప్పిన నమ్మనే నమ్మరు. ఇక్కడ ఉందా ట్విస్ట్, అర్థమైందా? అంటే వీడు ఆత్మ అయిపోయి చనిపోయి తర్వాత బ్రతికి వెళ్ళడం కంటే అసాధారణమైనటువంటి ప్రక్రియ ఏంటో తెలుసా? మోషే ప్రవక్తలు మీకు ప్రకటిస్తున్నటువంటి జీవముతో కూడిన వాక్కే. హల్లెలూయా. మీకు బాగా ఫోకస్ చేస్తున్నాను అర్థం అవ్వడం కోసం. ప్రభు ఇక్కడ చెప్పింది ఏంటంటే, అబ్రహాము ద్వారా ఇక్కడ రాయించింది ఏంటంటే, నిజంగా లాజరే గనక బ్రతికొచ్చి వాళ్ళ దగ్గర సువార్తను ప్రకటిస్తే వాళ్ళ నమ్మరంట. అంటే దేన్ని హైలైట్ చేస్తున్నాడు ఇక్కడ దేవుడు అంటే, జీవము కలిగిన దేవుని వద్ద నుండి దైవజనులు అంటే ఏర్పాటు జనాంగము, మోషే వంటి ప్రవక్తలు ఆ మాట, జీవముతో కూడిన మాటే మీరు వినలేనప్పుడు వాడెవడో బతికొచ్చి మీకు చెప్పితే మీరు విననే వినరు. అంటే దేనిని హైలైట్ చేస్తున్నారు ఇక్కడ దేవుడు? అబ్రహాము ద్వారా మీకు చచ్చిపోయినడు బతికొచ్చి చెప్పిన సువార్తలో మీరు తప్పకుండా నమ్మరు. ఎందుకంటే అంతకంటే మేలైనటువంటి, ఉన్నతమైనటువంటి, అతీతమైనటువంటి దేవుని వద్ద నుండి వచ్చినటువంటి మండుచున్నటువంటి ఈ అగ్ని మాటలే మీరు స్వీకరించలేదు. ఆఫ్టర్ మీరు ఇది ఇతని మాట ఏమి స్వీకరించరు అని అర్థం. అర్థమైందా మీకు? అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే, సూది తెలుసా మీకు? సూది తెలుసండి? దబ్బలం తెలుసండి? దబ్బలం ఎంత ఉంటుంది, సూది ఎంత ఉంటుందండి? సూది ఎంత ఉంటుందండి, దబ్బలం ఎంత ఉంటుందండి? దబ్బలమే దూరట్లేదంట, ఇంకా సూది ఏం దూరద్ది అని అర్థం. అర్థమైందా లేదా? నువ్వు ఏదో కుడదామని దబ్బలం తెచ్చేసాడు ఫస్ట్. ఆ దబ్బలంతో నువ్వు కుట్టలేకపోతున్నావంట, దూరట్లేదంట. అలాంటిది దబ్బలం దూరట్లేదు, సూది తిండ్రా. దబ్బలం దూరపో, సూది దూరద్దా, ఇరిగిపోతా. అంటే దాని అర్థం ఏంటంటే, అంత పవర్ఫుల్ మోషేయు ప్రవక్తలు చనిపోయి బ్రతికి
సువార్త చెప్పి లేదా చచ్చిపోయాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన మాటలు ఎంత పవర్ఫుల్ మాటలే మీకు ఎక్కుతలేదు, వింటలేదు మీరు. అలాంటిది ఈ మాటలు మీరు ఎన్నటికీ వినరు అని అర్థం. అంటే ఇక్కడ ఎవరిని హైలైట్ చేశారు? దేవుడు జీవము కలిగినటువంటి దేవుని మాటను చేతబట్టుకుని ఏర్పాటు జనాంగము మీకు మారు మనస్సుకు తగినటువంటి రీతిలో మిమ్మల్ని నడిపిస్తారు. హల్లెలూయా. మారు మనస్సుకు తగినట్టుగా, మారు మనస్సే మిమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. కాబట్టి మారు మనస్సుకు మిమ్మల్ని ప్రేరేపించేటువంటి దైవీకమైన మాటలు చేతబట్టుకున్న వాళ్ళు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు. వాళ్ళ మాటలు మీరు వినకపోతే దాని అర్థం ఏంటంటే మీరు పరలోకానికి వెళ్ళరు. ఇది అర్థం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని నోట పెట్టుకుని ప్రకటిస్తుంటే, ఒకడు నిద్రోత ఉంటే వాడు వెళ్ళడని అర్థం. ఒకడు పరధ్యానంలో ఉంటే వాడు వెళ్ళడని అర్థం. ఒకడు గేదెల గురించి ఆలోచించుకుంటుంటే, సంత పెద్ద గేదె దొరకాలి అని ఆలోచించుకుంటే వాడు పరలోకం వెళ్ళడని అర్థం. అంటే వింటే మాత్రమే వెళతాడని అర్థం. వింటే మాత్రమే గ్రహించుకొని వెళతాడు అని అర్థం. అందుకే దేవుడు వినగలిగే చెవి, గ్రహించే మనసు, ఈ రెండు ఉండాలి. వినొదిలేయకూడదు. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు ఉండగలగాలి. కానీ ఈ రోజుల్లో నిజంగా మోసే ప్రవక్తలే, నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళే, నిజంగా దేవుని యొద్ద నుండి అతీతమైనటువంటి దైవ వాక్య ఉపదేశాన్ని చేతబట్టుకుని నిలబడుతున్నప్పుడు ఈ రోజున క్రైస్తవ సంఘాలలో నిద్రబోతులు ఎంతమందో, పరధ్యానములో అధ్యయనాలు చేస్తున్న వాళ్ళు ఎంతమందో, వింటున్నారు కానీ ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్న వాళ్ళు ఎంతమందో, విని గ్రహిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే పరలోక రాజ్యం ప్రవేశించే వాళ్ళు కొందరే. అంటే ఇక్కడ దేన్ని హైలైట్ చేస్తున్నారంటే, ఈ బోధ మిమ్మల్ని పరలోకం చేరుస్తుంది. ఈ బోధ విని విశ్వసిస్తే, విని గ్రహించుకుంటే పరలోకం చేరుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో కొందరు ఉన్నారు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. అంటే వీళ్ళ అర్థం ఏంటంటే నిద్రపోరు, పరధ్యానంలోనూ ఉండరు, పాస్టర్ గారు ముఖం చూస్తూనే వింటారు. ఎందుకు వింటున్నారు వాళ్ళకి తెలదు. ఒక కేటగిరీ అన్నమాట వీళ్ళు. వింటారు, ఎందుకు వింటున్నారో వీళ్ళకే తెలదు. ఓ చెవితో విని ఒక చెవితో వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాదండి. మనల్ని బ్రతికించేదే వాక్యం, మనల్ని సరిచేసేదే వాక్యం, మనల్ని మలిచి చెక్కేదే వాక్యం, మారు మనస్సుకు తగినట్టుగా మనల్ని రూపాంతరపరిచేదే వాక్యం. అంతేగాని విని గ్రహించకపోతే ఎలా? పరిసయ్యులు శాస్త్రులు అన్నవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారో అన్నీ 2 చెవులు పెట్టుకుని విన్నారు కానీ ఏం చేయలేదమ్మా, గ్రహించలేదు. ఎందుకు గ్రహించలేకపోయారు? యేసుక్రీస్తు ప్రభు వారి మీద వాళ్ళకి సదుద్దేశం లేదు, మంచి ఉద్దేశం లేదు. ఆయన ఏది చెప్పి వీళ్ళకి ఎటకారమే, అపహాస్యమే, నవ్వే. ఈ రోజున సాతానుడు అస్త్రం ఏంటో తెలుసా? దైవజనుడు ఏది చెప్పినా కూడా నువ్వు వింటావు కానీ గ్రహించకుండా చేయడం అనేది ప్రధానమైన అస్త్రం. ఎవరికి? సాతానుడు. 2 చెవులు పెట్టుకుని వింటావు, లోపల ఉసుముసుల్లో నవ్వుకుంటావు అనమాట. అలా చేస్తాడు సాతానుడు. 2 టైప్స్ ఉన్నాయన్నమాట. దైవ జనాంగాన్ని అలా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? 2 టైప్స్లో చేస్తాడు సాతానుడు. స్తోత్రం ప్రభువా. 2 టైప్స్లో చేస్తాడు.
ఎవరో? సాతానుడు. 2 టైప్స్లో మొదటి టైప్ ఏంటంటే దైవజనుడికి సాక్ష్యం లేకుండా చేస్తాడు. దైవజనుడు వాక్యానికి విరోధంగా ఉండేలాగా చేస్తాడు. దైవజనుడు వాక్య పరిధిలో లేకుండా తన యొక్క బ్రతుకంతా కూడా దేవుని వాక్యానికి విరోధంగా చేస్తాడు. అలా దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నవాడు బల్లగుద్ది వాక్యం చెప్పాడు అనుకోండి, ముసిముసి నవ్వులు తప్ప ఎక్కదు. వినరా అంటే వింటారు, కానీ ఎక్కుద్దండి. అంటే దైవజనులను కూడా ఏం చేస్తాడు? పడద్రోస్తాడు. అందుకే ఇక్కడ ఆ దైవజనులు చెప్పేది ఎవ్వరికి కూడా ప్రయోజనంగా ఉండదు. అందుకని దేవుడు ఇక్కడ మోషేయు ప్రవక్తలు దేవుని ఏర్పాటు. హల్లెలూయా. కానీ దేవుని ఏర్పాటులో నుండి కొందరిని ఏం చేస్తాడు? పక్కకి లాగుతాడు. ఎందుకు? టోటల్ ఎంటైర్ అతన్ని వెంబడిస్తున్న వాళ్ళని నిత్య నరకాగ్ని పాలు చేయడానికి. ఇది సాతానుడు యొక్క మొదటి అస్త్రం. రెండో అస్త్రం ఏంటంటే దైవజనుడు దేవుని ఏర్పాటులోనే ఉంటున్నాడు. దైవజనుడిలో ఏ రిమార్కు లేదు. దైవజనుడు దేవుడు చూచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కానీ దైవజనుడు మీదే మన కన్నుబడేలాగా మనల్ని ఏం చేస్తాడు సాతానుడు? సౌలులో దావీదు మీద విషపు చూపు పుట్టేంతగా పుట్టిస్తాడు. దావీదు మేలే చేశాడు సౌలుకు, కానీ దావీదుకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఈ రోజున దైవజనులు ఘనస్థితిలో ఉండేటప్పటికీ కొంతమంది విశ్వాసుల్లో విషపు బీజాలు ఎగ్జాక్ట్గా మాట్లాడుతున్నారు. ప్రభు జాగ్రత్తగా వినండి. ఎలా నాటుతాడంటే, మొట్టమొదటి ఇతను ఎలాగొచ్చాడు, ఇప్పుడు ఎలాగైపోయాడు. దేవుడు చూడ్డం ఇతను కారులా, ఆ బట్ట, ఆ వాతావరణం, ఆ పద్ధతి, ఆ పరిస్థితి. డే 1లో ఎలాగున్నారు పాస్టరు, ఇప్పుడు ఎలా ఉన్నాడు పాస్టరు, మనకంటే చాలా గొప్పగానే ఉన్నాడు, మనకంటే గట్టిగానే ఉన్నాడు. లోపల తెలియకుండానే విషపు చూపు. మాట్లాడడానికి ఒప్పదు. ఒకవేళ మాట్లాడిన వంకరే. ప్రైజ్ లాడండి, బాగున్నారా, కుళ్ళిపోయాం. పాస్టర్ గారికి అన్నీ అర్థమవుతాయి. ఆత్మీయుడైనటువంటి దైవజనుడికి అన్నీ అర్థమవుతాయి. వీళ్ళలో విషపు చూపు పెరిగిపోయి వాడు వాక్యం వింటాడు. పాస్టర్ గారిని ఏ వాక్యం చెప్పుతుంటే ఎలాగ పేర్లు పెడతామా, వాక్యం చెప్పుతున్నంతసేపు ఆ వాక్యములో ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ, పాస్టర్ గారిని అధ్యయనం చేసుకుంటూ, పాస్టర్ గారిలో రాళ్ళు ఏరుతూ, ఆయనలో ఏ రాయి కనబడపోయినా ఈయనగారే రాళ్ళేసి ఈయనగారు ఏరేస్తారు. అలాగా వింటారు, వాక్యం వినకుండా ఉండరు. కానీ దైవజనుడు ఉన్నదన్నట్టుగా వాక్యాన్ని బోధిస్తుంటే ఆల్రెడీ విషపు చూపేమో పాస్టర్ నా గురించే చెప్తాడు. ఈయనకి వేరే పని పాట ఏముంది, నా కోసమే టార్గెట్ చేశారు. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా బోధిస్తుంటే దానిలో ఏదైనా డబ్బు కోసం వచ్చిందా, ఇప్పుడు వరకు దండింది చాలదో, కారుల మీద తిరుగుతున్నావు, ఇంకెంత దండేస్తావు, ఇలాగ సెటైర్స్. మెయిన్ వాక్యం ఎందుకు వింటారంటే సెటైర్స్ చేయడానికి, సెటైర్స్. అందుకే పరిసయ్యులు శాస్త్రులు యేసుప్రభు వాక్యం అంతా విని సెటైర్స్ వేసేవారు, అపహాస్యం చేసేవారు. ఆయన ఏం చేసినా క్రాస్ చేసేవారు, ఆయన ఏం చేసినా వక్రీకరించి మాట్లాడేవారు. ఆయన ఎంత మంచిగా ఉన్నా రాళ్ళు వేసేవారు, తిండిపోతూ తాగుబోతూ తిట్టుబోతూ. అందుకని యేసుప్రభు చెప్పిన ఒక్క మాట నెక్కింద వాళ్ళకి. వాళ్ళు వినుట మట్టుకు విన్నారు కానీ గ్రహించలేదు. గ్రహించలేకుండా చేసింది ఎవరు? సాతాను.
అలాగే సౌలును దావీదు నుండి దూరం చేసింది ఎవరు? సౌలును దావీదు నుండి దూరం చేసింది ఎవరు? సౌలుకి దావీదు దగ్గరగా ఉంటే ఎలా ఉన్ను విడుదలొచ్చును. పడిన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి వెళుదుడేమో లేదుడేమో, ఒక కోణంలో. కానీ దావీదునే సైతానుగాడు, దావీదునే సాతానుడు సౌలుకి ఏం చేశాడు? దూరం చేశాడు. సైతానుడు ఎవరినైనా ఎలాగైనా వాడుకుంటాడు. ఇటు దైవజనుల్ని పడగొడతాడు, ఇటు విశ్వాసుల్ని పడగొడతాడు. దైవజనులైనా మనుషులే, విశ్వాసులైన మనుషులే. ఎంటైర్ దైవజనులు మనుషులు విశ్వాసులు కలిస్తే సంఘాన్ని వాడు ఏం చేయాలనుకుంటాడు? పాడు చేయాలనుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా సాతానుడు అస్త్రంలో పడిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు నిజం, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సత్యంగా పరిసయ్యులు శాస్త్రులు భావించలే. దావీదు సత్యం అయినా కానీ సౌలు సత్యంగా దావీదుని ప్రేమించలేదు. ఎలాగైతేనో దేవుడికి ఏమైపోయారమ్మా? దేవునికి దూరం అయిపోయారు. ఇటు పరిసయ్యులు శాస్త్రులు దూరం అయిపోయారు, ఇటు సౌలు దేవునికి దూరం అయిపోయాడు. ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డ, మన హృదయాలు ఎలా ఉన్నాయి? పాస్టర్మ్మ గారు మంచిగా ప్రేమగా ఉన్నప్పుడు మేమంటే మా పాస్టర్ గారికి ఎంత ప్రేమో ప్రాణం అంటున్నారా? వాక్యం ఏదన్నా వస్తుంటే కసక్కను గుచ్చుకుంటుంటే పాస్టర్మ్మ గారికి ఇసమైపోయాం. పాస్టర్మ్మ గారికి విషమైపోయాం అని ఇప్పుడు అనుకోకండి. మీ ముఖాలు చూసి ఎప్పుడు మేము వాక్యం చెప్పం. అది ఇప్పుడే కాదు, మేము చనిపోయేంత వరకు అది మాకు దూరం అయిపోవునుగాక. ప్రభువు మాకు ఏది ఇస్తారో దాన్నే చేతబట్టుకుని వస్తాం, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తాం. దేవుని యొక్క వాక్యంలో మిమ్మల్ని కట్టాలని ఎంత కష్టమవుతుందో తెలుసండి మాకు వాక్యం చెప్పడం. ఏమంటే లాజరు దేవునికి ఇష్టం వచ్చినట్టుగా కష్టాన్ని అనుభవించాడు. వాక్యం చెప్పడం మాకు చాలా కష్టం అవుద్ది. ఎందుకు కష్టం అవుద్ది? ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు, ఎవరు మూతులు ఎప్పుడు బిగుసుకుపోతాయో తెలియదు, ఎవరు ముక్కులు స్థానం తప్పుతాయో తెలియదు, ఎవరు కళ్ళు నిప్పులైపోతాయో తెలియదు, ఎవరో పళ్ళు బిగుసుకుపోతాయో తెలియదు, అసలు ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు ఆ మాటను. అయినా కానీ దేవునికి ఇష్టం వచ్చినట్టుగా మేము కష్టాన్ని అనుభవిస్తున్న వారమై, మాకిష్టం వచ్చినట్టుగా సుఖాన్ని అనుభవించే నిమిత్తం ఇష్టం వచ్చినట్టుగా మేము వాక్యం చెప్పుకుంటూ పోం. కానీ దేవునికి ఇష్టం వచ్చినట్టుగా వాక్యం చెప్పడం కష్టమే. అయినా ఇష్టంగానే ఎదుటి పరిస్థితులను పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంటాము. కానీ ఒక్క మాట, ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుండి వస్తున్నటువంటి వాక్యాన్ని విశదపరుస్తున్నటువంటి దైవజనుడు మీకు వెక్కసం కాకూడదు. మిమ్మల్ని మీరే ధ్యానం చేసుకోగలగాలి. ఒకటే అనుకోవాలి, దావీదును ధ్యానం చేసుకోవాలి, ఎస్తేరును ధ్యానం చేసుకోవాలి. దైవజనులకి ఏదో తక్కువయ్యి దైవజనులు మాట్లాడుతున్నారు, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారు, ఏదో తక్కువైపోయి మన దగ్గర నుంచి ఏదో ఆశించని ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడే మనల్ని ట్రాక్ తప్పించి ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉంటాడు. ఒకటి నెగిటివ్ థింకింగ్ నీకు వచ్చిందనుకోండి, దానికి చాలా ఏకల తోకలు వస్తాయండి. కానీ మనం ఎలా ఉండాలంటే, మనల్ని వెనక్కి లాగుతారేమో మన కుటుంబీకులు, వాళ్ళని మనం సెటరైట్ చేసుకోగలిగేలాగా మనం ఉండగలగాలి. నిజమైనటువంటి సేవకుడు ఎప్పుడూ కూడా దేవుడి వైపే చూస్తాడు, కానీ ఈవెన్ అపేక్షించడో, మనుష్యులను సంపాదించుకోవాలనుకోడో,
మనుష్యులు ఇచ్చేవి ఏవో ఏవో సంపాదించుకోవాలనుకోడు. నిజమైన సేవకుడు తన దేవుడే గనుడనుకుంటాడు. హల్లెలూయా. నా జీవితంలో, నా అనుభవంలో నుంచి మీకు చెప్తున్నాను. నాకు ధనానిది ఏదో తెలుసా? ఈరోజు పాస్టర్ గారితో నేను అదే మాట్లాడాను. నాకు నిజంగా నా తలంపులలో నుంచి నేను ప్రభువే నా ధననిధి అనుకుంటాను. నిజంగా నా అసలు సిసలైన ఆస్తి ఏంటో తెలుసా? నాకు దేవుడు ఈ మధ్య గొప్ప ఆస్తి ఇచ్చాడండి. ఆ ఆస్తి ఏంటో తెలుసా? అద్భుతమైనటువంటి దైవ వాక్యాన్ని బయలుపరుస్తున్నారు. హల్లెలూయా. నేను కటింగ్స్ చేయడానికి చాలా ఇష్టపడతాను. నా జీవితంలో అదొక మెట్టు, అదొక గొప్ప అనుభవం నాకు. ఎందుకంటే అతీతమైన దేవుని వాక్యమే నాకు ధనాగారం, నా ఆస్తి. దానిలో ఏది తప్పిపోకూడదని ప్రతి చిన్న చితక విషయంలో కూడా అన్ని పనులు పక్కన పెట్టి ముందు ఏ వాక్యం అయితే దేవుడు నాకు ఇచ్చాడు అది ధననిధిగా ఎంచి దానితోటి ఎక్కువ సమయం గడిపి కటింగ్స్ చేసుకుని ఆ ధననిధిని అనేకులు పంచిపెట్టాలని అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. అది నాతో అంతమైపోకూడదు. నాకు ఇచ్చినటువంటి ఆస్తి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నిజంగా చెప్తున్నాను, నాకు దేవుడు చాలా గొప్ప ధనాన్ని ఇచ్చాడండి. రహస్యమందు మరుగైనటువంటి ధనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ధనం ఏంటో తెలుసా? యెహోవాకు సంబంధమైన ధనం కాదు, అతీతమైనటువంటి వాక్యం అనబడేటువంటి ధననిది. నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను ఈ విషయంలో. మర్మములు బయలుపరుస్తూ, నిగూఢమైన సంగతులు బోధపరుస్తూ, రహస్యాలు వెలికితీస్తూ, నిజంగా నిన్నగాక మొన్నటి దాన్నండి. ఒక మాటలో చెప్పాలంటే నిన్నగాక మొన్న కళ్ళు తెరిచి నక్కను, నేను గాడిదని. ఎందుకో ఆ దయామయుడు ఆ ధనాగారాన్ని నా చేతిలో పెట్టారు. ఆ ఆస్తిని నాకు ఇచ్చారు. నా జీవితంలో గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? ఈ అద్భుతమైనటువంటి వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో దేవుడే గనక నాకు ఈ కృపను వరంగా ఇవ్వకపోతే అనుదినము కూడా నేను మీకు మర్మాలు బోధించి ఉండేదాన్ని కాదు. నా దేవుని యందు నేను అతిశయపడుతున్నాను. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ధనాగారము నేను ఎంతోమందికి పంచిపెట్టగలుగుతున్నాను. హల్లెలూయా. నేను తలంచుకుంటూ ఉంటాను. చాలామంది అంట ధనాన్ని బీదలకు పంచిపెడతారు, వాళ్ళకి పంచిపెడతారు. కానీ నాకు ఇచ్చినటువంటి నా ధనాన్ని, నా ఆస్తిని నేను సంఘం కొరకు ప్రపంచవ్యాప్తంగా ఎందరైతే ఈ వాక్కును వింటారో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నాను? ప్రకటిస్తున్నాను, పంచిపెడుతున్నాను. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తి, నాకు ఇచ్చినటువంటి సంపద. హల్లెలూయా. నేను దేన్ని బట్టి పడుతున్నాను తెలుసా? నా దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషపడుతున్నాను. కొందరు రథములను బట్టి అది చేస్తారంట, కొందరు గుర్రాలను బట్టి అది చేస్తారంట. నేనైతే నా దేవుడైనటువంటి యెహోవా సంకల్పము చొప్పున ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఈ ధననిధిని బట్టి సంతోషిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆస్తి అని అంటారా? కాదంటారా? గొప్ప ఆస్తి, గొప్ప ఆస్తి. దీన్ని ఎప్పుడు కూడా మీరు కాలదన్నుకోకండి. సైతాను గడికి ఎప్పుడు కూడా మీరు అవకాశం ఇవ్వకండి. చూడండి దేవుడు వాక్యాన్ని ఎంత గొప్ప చేశారో. నిజముగా దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి మోషే లేదా ప్రవక్తలు ఆ దినాన దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డారండి. ఆ దినాన మోషేని నమ్ముకుంటే చాలా బాగుండేది. మోషే దేవుడిని నమ్ముకున్నాడు, దేవుని నాయకత్వంలో మోషే నడుస్తున్నాడు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగం నడిస్తే చాలా బాగుండేది. కానీ సైతానుడు ఎలా నడిపించారు ఇశ్రాయేలీల్ని? ఆ మోషే అన్నవాడు ఏమాయనో, మాకు అక్కడ సమాధులు లేవని మోషే ఎక్కడ తీసుకొచ్చావు? ఏమైపోయారండి? తిరుగుబాటు, తిరుగుబాటు, తిరుగుబాటు. దైవజనుడు మీద తిరుగుబాటు చేయించేవాడు సైతానుడు మాత్రమే. దైవజనుడు మీద తిరుగుబాటు దేవుడు చేయించడు, దేవుడు చేయించడు. రాలిపోయారండి అరణ్యంలో. కోరాహు కూడా తిరుగుబాటు చేశాడు. కోరాహు కూడా 250 మందిని దోపార్తుల చేత పట్టుకుని తిరుగుబాటు చేయించాడు. కోరాహు కూడా తన దోస్తులతో తిరుగుబాటు చేయించాడు. కానీ కోరాహు ఏమైపోయాడు? నాశనమైపోయాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళగలిగారా? వాగ్దానాలు ఉన్నాయి, స్వతంత్రించుకోగలిగారా? ఈ రోజున క్రైస్తవ జనాంగమా, దేవుడు ఇచ్చినటువంటి కృపను కాలదనుకోవద్దు.
దేవాది దేవుడు కనికర కటాక్ష దయా దాక్షిణ్యములు చొప్పున మనల్ని రక్షించి విమోచించి విడిపించి రక్షణ సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చి రక్షణ వస్త్రం అనబడేటువంటి నీతి వస్త్రాన్ని మనకిస్తే దానిని మనం కోల్పోకూడదు. తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు మనస్తత్వాలు, మనస్సులు, ఆలోచనలు, తలంపులు, ఓహోలు, ఉద్దేశాలు మనకు దూరమగునుగాక. ఎందుకంటే ఈ వాక్యమే మనకు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించడానికి కారణం. ఈ వాక్యమే మన జీవితంలో ముడతైన కళంకమైనట్టుది మరి ఏదైనా లేక మహిమ కలిగిన అనుభవాల్లో నిలబడడానికి కారణం. ఆ నడిపింపుతో నడిపిస్తున్నటువంటి దైవజనుడైనటువంటి మోషేని తిరస్కరించారు, విమర్శించారు, త్రోసివేశారు, తిరుగుబాటు చేశారు. ఏమైపోయారు? నిత్య నరకాగ్ని పాలైపోయారు. వాళ్ళ మాట విన్నారా? మోషే మాట విన్నారా? మోషే మాట విని నిదానంగా వెళ్ళారా? మోషే నమ్ముకున్నారా? ఆ దినాలలో కాలేబు, యెహోషువలు మోషే మాటను నమ్ముకున్నారండి. మోషేను వెంబడించారు. అందుకేనండి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆ తరములో మోషే నాయకత్వంలో ఉన్న వాళ్ళు యెహోషువ, కాలేబులు మాత్రమే వెళ్ళారు. వాళ్ళిద్దరేనండి అనుకూలంగా ఉన్నారు. మోషే దేవుని ఏర్పాటు, దేవుణ్ణి చూసుకుంటూ బ్రతుకుతున్న వ్యక్తి. కానీ మోషే నాయకత్వాన్ని ఇష్టపడలే, తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజున సంఘమా, ఈ సంఘానికి వ్యక్తిగతంగా ఈ సంఘానికి, సార్వత్రిక సంఘం గురించి కాదు నేను చెప్తుంటా. ఇప్పుడు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి ఈ సంఘానికి దేవుడు నాయకులుగా దైవ జనాంగాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు మిమ్మల్ని పరలోక రాజ్యము చేర్చు నిమిత్తము మీకు వాక్యాన్ని ప్రబోధిస్తున్నారు. హల్లెలూయా. ఈ దైవ జనాంగాన్ని ఎవరైనా తిరస్కరిస్తున్నారా? ఎదురాడుతున్నారా? త్రోసేస్తున్నారా? తిరుగుబాటు చేస్తున్నారా? ఇక్కడున్న మనం అనుకుంటాం, లేదండి. అలా అయితే మరి సంఘం అంతా కూడా పరలోక రాజ్యం ప్రవేశించాలి కదా. సంఘానికి కొన్ని నియమాలు ఉన్నాయి కదా, నిబద్ధత ఉంది కదా, సంఘానికి క్రమం ఉంది కదా. బుధవారం కూడికలు ఎవరి కోసం? శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఎవరి కోసం? సంఘం అందరి కోసం కదా. అనుదినము కూడా విత్తుతున్నటువంటి విత్తనాలు ఎవరి కోసం? సంఘం కోసమే కదా. అలాగని సంఘ బిడ్డలు అందరూ కూడా ఇక్కడ లేరా? అమెరికాలో ఉన్నారా? ఆస్ట్రేలియాలో ఉన్నారా? దుబాయ్లో ఉన్నారా? పోనీ అనుదిన సహవాసంలో బాగా బలవంతులు కాబట్టి మేము కష్టపడి వస్తున్నామండి అన్నారు. మరి మామూలు విషయాల్లో మందిర సంఘపరంగా జరుగుతున్నా కాలదనుకోవట్లేదా? త్రోసేయట్లేదా? దైవజనులు రండి అని పిలుపునిస్తుంటే దైవజనులు మాటలు లక్ష్య పెడుతున్నారా? ఆ రోజు మోసే మాటలు లక్ష్య పెట్టారా? మోసే ఇలా నడవండి అన్నాడు, అలాగే బాబు నడుస్తాము అనలేదు. ఈ రోజున కూడా ఇలా ఉండండి, రండి వాక్యం యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. వాక్యం యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. మీరు ఆయన వెతికితే ఆయనను కనుగొంటారు, ఆయన మీకు దొరుకుతారు. ఎంతమంది ఎంత వాక్యాన్ని కాలదనుకుంటున్నారు? ఎంతమంది దేవుని సహవాసాన్ని, సన్నిధిని కాలదనుకుంటున్నారో? సమాజముగా కూడుకుంటున్నటువంటి ఆరాధనను కాలదనుకుంటున్నారు. మరి సంఘం అంతా వెళ్ళొద్దండి, డిసైడ్ అయిపోయినట్టున్నారు. సగం మంది ఎత్తబడతారు, సగం మంది విడవబడతారు. అందులో మేము ఉన్నాం అనుకుంటున్నారా వాళ్ళు? కనీసం బుధవారం, శుక్రవారం ఈ 2 దినాలన్నా రావాలి కదమ్మా. ఈ లోక సంబంధమైనటువంటి ధనం పరలోకం మనల్ని చేర్చదు. అలాగని ఈ లోకములో ఈ ధనం కోసం మీరు కష్టపడొద్దు అనట్లే. మీకు ఎంత సమయం ఇచ్చాడో దేవుడు. మహా అయితే బుధవారం 2 గంటలు, మహా అయితే శుక్రవారం ప్రార్థనకి ఎలాగో ఉండరులే పాపం, పురుషులు ఉండరు, ఏటో మరి గిట్టదో ఇటో అర్థం. పోనీ 2 గంటలు, మీ గంటలు, ఈ 4 గంటలు ఏమి కూసేస్తారో, ఏమి విత్తేస్తారో, ఏమి జల్లేస్తారో, ఏం దున్నేస్తారో, ఎన్ని బత్తాలు పండించేస్తారో ఈ 4 గంటల్లో.
కానీ చూడండి, కోరాహు ఏమయ్యాడండి? 250 మంది నాశనం అయిపోయారు. అరణ్యంలో ఇశ్రాయేలీలు రాలిపోయారు. దేవుని ఏర్పాటు, ఆ మాట ఎవరైతే విని గ్రహించుకున్నారో కాలేబు, యెహోషువలు మాత్రమే ఆ తరంలో అతని మోషే నాయకత్వంలో పరలోకం వెళ్ళారు. ఎప్పుడు కూడా వాక్యం తప్పదండి, ఎప్పుడు కూడా వాక్యం తప్పదు. మోషేని దేవుడు అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉద్దేశాల్లో నిలబడింది ఇద్దరే, అతని నాయకత్వంలో ఇద్దరు. ఈ రోజున దైవ జనాంగంగా మా ఏర్పాటులో ఎంతమంది వెళతారో పరలోకం? మరి ఖచ్చితంగా తిరుగుబాటు చేసి వాళ్ళు వెళ్ళరు. ఖచ్చితంగా ఆ నడిపింపును అంగీకరించని వారు వెళ్ళరు. ఆ నడిపింపులో లేని వారు వెళ్ళరు. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. వెళ్ళరు అంటే చాలా చాలా కోణాలు ఉంటాయి. వాక్యానుసారంగా నడవడం చేత కదా, ఇంకా ట్రాక్ తప్పే బ్రతుకుతారు. వెళ్ళారండి, వెళ్ళలేదు. చూడండి, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ ఏర్పాటులో ఉన్న మోషే ఆ మార్గం గుండా నడిపిస్తుంటే ఒప్పలేదండి వీళ్ళు. కానీ మోషేలుని మాటలు నమ్ముకున్న వారు ఏమయ్యారు? పరలోక రాజ్యం ప్రవేశించారు. మోషే మాట ఎంత గొప్ప మాట, మోషే నడిపింపు ఎంత గొప్ప నడిపింపు. అంత దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవాన్ని కూడా చూచి ఎలా ఎదురాడారండి. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడి పలకలు తెచ్చినటువంటి మోషేని ఎలా అనగలిగారండి? సైతానుగాడు మందత్వాన్ని పుట్టించేస్తాడు. ఏమంటే మోషేని డే 1 నుంచి చూస్తున్నారు. అద్భుతాలు చేయడం చూస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చేయడం చూస్తున్నారు, మహాశ్చర్య సూచక్రియలు చేయడం చూస్తున్నారు, ఎన్నో పరిస్థితులు చూస్తున్నారు. అయ్య బాబోయ్, మోషేకి దేవుడే తోడుగా ఉన్నాడు అనే విషయం వాళ్ళకి తెలుసు. అలాంటి మోషేను దేవుడితో మోసే కలిగినటువంటి సంబంధాన్ని చూచి కూడా దేవుడే మోసేతో ఉన్నాను అని దేవుడు రుజువుపరుస్తున్నా కూడా కోరాహు లాంటి వాళ్ళు కానీ, సమాధులు లేవా అన్న ఇశ్రాయేలీలుగా నోరెలా వచ్చిందండి? అసలు మనకెంత ఆశ్చర్యంగా ఉంది, నోరెలా వచ్చింది? అసలు మనకెంత ఆశ్చర్యంగా ఉంది. కానీ వాళ్ళకి ఆశ్చర్యంగా ఉందా? ఎంత ఈజీగా మాట్లాడుతున్నారు. సమాధులు లేవా? నువ్వేనా నాయకుడివి? అహరోనేనా యాజకుడు? మీరేనా పరిశుద్ధులు? మేము కాదా? చూడండి, అతన్ని అంగీకరించిన వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టారు. అతనిని తిరస్కరించిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అందుకే ఇక్కడ మోషేయు ప్రవక్తలు. నిజంగా దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు ఉండడమే క్షేమం. అటువంటి వాళ్ళు మనకి ఉపదేశాలు ఇవ్వడమే అద్భుతం. ఆ ఉపదేశాలే మనల్ని ఎలా చేస్తాయి? కడతాయి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 తెగలు చూస్తున్నాం. ఒక తెగ మోషే, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి మోషేని విమర్శించింది, తిరస్కరించింది, త్రోసివేసింది. ఒక తెగ మోషే నాయకత్వాన్ని ఇష్టపడింది, మోషే మాటలు అంగీకరించింది, మోషే నడిపింపులో ఉంది. నడిపింపులో ఉన్న తెగ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళింది. నడిపింపును తిరస్కరించినటువంటి తెగ అరణ్యంలో రాలిపోయింది. దీని అర్థం ఏంటంటే పరలోకం అది వెళ్ళింది, నరకం ఈ తెగ వెళ్ళింది. ధనవంతుడికి సాదృశ్యంగా ఒక తెగ ఉంది, దరిద్రుడికి సాదృశ్యంగా ఒక తెగ. రెండవదిగా ప్రవక్త అయినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను యేసు క్రీస్తు ప్రభువారి కంటే ముందు ఆయన మార్గాన్ని సరళం చేయడానికి దేవుని ద్వారా పంపబడ్డాడు. హల్లెలూయా. దేవుని ద్వారా పంపబడిన తర్వాత చాలా అద్భుతంగా వాక్యం ప్రకటిస్తున్నాడు.
మీరు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. ఇదిగో గొడ్డల చెట్ల వేరన నాటబడి ఉన్నది. ఎవరైనను మారు మనస్సు తగిన ఫలాలు ఫలించకపోతే వాడు అగ్ని గంధకాల్లో కాలిపోతారు. మీరు మార్పు నొందాలి అని అరణ్యములో కేక వేయి ఒకని శబ్దం. పరలోక రాజ్యము సమీపించింది. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. వేశ్యులు మారారండి, సుంకరులు అనబడేటువంటి వారు మారారు, సైనికులు మారారు, ఘోర పాపులుగా ముద్రింపబడిన ముద్రలేసుకున్న వాళ్ళు మారారు. ఆ బోధన వింటూ అపహాస్యంగా ఉన్న వాళ్ళు మారలేకపోయారు. విన్నారు, గ్రహించలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధను తృణీకరించారు, అంగీకరించలే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రాజ్య సంబంధులు అనుకుంటున్న మీరు వెలుపటి చీకటిలో ఉంటారు. మీకంటే ముందే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా మీరు చీకటి సంబంధులు అనుకుంటున్న వేశ్యలు, మీరు ముద్రించినటువంటి పాపులు మీకంటే ముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా కూర్చుంటారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ బాప్తిస్మం ఇచ్చి యోహాను మీకు బోధించాడు, కానీ ఆ బోధన మీరేం చేశారు? తృణీకరించారు. అతను బోధిస్తున్నప్పుడు సైనికులు వచ్చారు. అయ్యా, మాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా, ఇక ముందు మేము ఏం చేయాలయ్యా? మారు మనస్సు పొందాలి. ఏంటయ్యా? మీరెవ్వరికి అన్యాయం చేయకండి, మీరెవ్వరిని బాధ పెట్టకండి, మీకున్న జీతాలతో మీరు సంతోషించండి. హల్లెలూయా. అలాగే అయ్యా అని ఉపదేశం పొందుకుని వెళ్ళిపోయారు. వేశ్యులు వచ్చారు. ఏం చేయాలయ్యా? ఇంతకు ముందు చేసినట్టుగా పాప పనులు మీరు చేయకండి. మీ దగ్గర 2 అంగీలుంటే 1 అంగీ బీదలకు ఇవ్వండి. మీ దగ్గర ఏమైనా ఉంటే కొంత బీదలకి ఇవ్వండి. సుంకరులు వచ్చారు. ఏం చేయాలయ్యా? ఏమీ లేదు, అన్యాయంగా సిరిని మీరు అర్జన చేయకండి, అన్యాయంగా మీరు సిరిని అపేక్షించకండి అని చెప్పారు. వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుకుని వెళ్ళిపోయి పరలోక రాజ్యం కోసం బాటలు వేసుకున్నారు. ఈ మాటలన్నీ విన్న పరిసయ్యులు, శాస్త్రులు ఏమన్నారు? చెప్పావులే సోది. విన్నారా లేదా? వాళ్ళ వాక్యం అంతా విన్నారు. రాత్రి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం అంతా విన్నారు. విని అంత గొప్ప వాక్యం చెప్పి అంత ఉపమానాలు చెప్తే అపహాస్యం చేశారు. చూడండి, ఆ మాట చదువుతాను. లూకా సువార్త, మన బాప్తిస్మం ఇచ్చి యోహాను సందర్భం చదువుతాను మీకు అర్థం కావడం కోసం. ఈ ప్రవక్తలో మారు మనస్సు తగిన ఫలాలు ఫలింపజేసి ఎక్కడ తీసుకెళ్తారంట? పరలోకం. చూడండి, ఇక్కడ రాయబడిన మాట లూకా సువార్త 3వ అధ్యాయంలో, మారు మనస్సుకు తగిన, లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, మారు మనస్సు తగిన ఫలాలు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవడం మొదలు పెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడ్డని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలను, ఆహారం గలవాడు అలాగే చేయవలను అని వారితో చెప్పాను. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతను అడుగగా, అతడు మీరు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవలనని అడిగిరి. అందుకు అతడు, ఎవరినీ బాధ పెట్టకయు, ఎవరి మీద అపనిందలు వేయకయు, మీ జీతములో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ చక్కగా వీళ్ళందరూ మారిపోయారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి యొక్క వాక్యం అనబడి ఉపదేశం, ఈ స్వర్తమానము వారు విని గ్రహించుకున్నారు కాబట్టి మార్పు చెందారు. హల్లెలూయా. పరిసయ్యులు విన్నారు కానీ గ్రహించుకోలేదు కాబట్టి మార్పే చెందలేదు. అందుకే యోహాను మీ వద్దకు వచ్చాడు, కానీ మీరు యోహానును త్రోసివేశాడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతోమంది ప్రవక్తల రక్తం మొరపెడుతుంది, వాళ్ళ రక్తము ఉలికించారు మీరు అన్నాడు. విన్నారు, గ్రహించారు, జనులు బాగుపడ్డారు.
విన్నారు, గ్రహించుకోలేదు. పరిసయ్యులు శాస్త్రులు బాగోగు లేకుండా నరక పాత్రులు అయిపోయారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా పరిసయ్యులు శాస్త్రులు విన్నారు, గ్రహించలేదు. జనులు, పాపాత్ములను ముద్రింపబడిన వాళ్ళు విన్నారు, గ్రహించారు, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించారు. పరలోక రాజ్యం వారిదే. హల్లెలూయా. అందుకని మన జీవితంలో వినాలి, గ్రహించాలి. వినకుండా చేసేది సాతానుడు, వాళ్ళు పోతారు. దైవజనుడు మీద వ్యర్థమైనటువంటి విషం వేలగక్కేలా చేసి వినకుండా చేసేవాడు సాతానుడు, వాళ్ళు పోతారు. అందుకని మనం విని గ్రహించుకోగలగాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు పంపించారండి లోకంలోనికి? అవునా? యేసుక్రీస్తు ప్రభువారు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించి నిమిత్తం ఎంత బోధ చేశారు. సుబోధ, సద్బోధ, సంతుష్టి సహితమైన బోధ, సువర్తమానం. ఈ సువర్తమానం అంతా విన్నాక అబ్రహామునికి తండ్రా అన్నవాళ్ళు ఒకరు. ఈ సువర్తమానం అంతా విన్న తర్వాత అబ్రహామును నీ దినం చూశాడా అన్నవాళ్ళు ఒకరు. ఇదంతా విన్న తర్వాత నువ్వు దిగొచ్చిన జీవాహారమా అన్నవాడు ఒకడు. నేను తిని తాగల నరమాంస భక్షికులవా అని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కోకొల్లలు. కానీ వేశ్య అనబడేటువంటి సమరయ స్త్రీ ఆ దయగలిగినటువంటి మాటల ద్వారా మారు మనసు పొందింది. హల్లెలూయా. అన్యాయస్తుడు అనబడేటువంటి సొంకపు గొత్తదారుడు అనబడేటువంటి జక్కయ్య ఆ దయగలిగిన మాటల ద్వారా అబ్రహాము కుమారుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఎందరందరనో దేవుని యొక్క దయగల మాటలు ఆకర్షించాయి. ఎందుకంటే వారు విన్నారు, గ్రహించారు. వాళ్ళకి దేవుడి మీద ఏమాత్రము చెడు ఉద్దేశాలు లేవు. ఎన్నో అతీతమైన కార్యాలు పొందుకున్నారు. కానీ పరిసయ్యులు శాస్త్రులు అద్భుతాలు చూసి విశ్రాంతి దినం కదా అన్నారు. అద్భుతాలు చూసి, మహాశ్చర్య సూచక కార్యాలు చూసి, దెయ్యాలు వెళ్ళగొట్టడం చూసి నువ్వు దెయ్యాలకు అధిపతివి కదా అన్నారు. నువ్వు అలా కదా, ఇలా కదా, నువ్వు తిండిపోతు కదా, తాగుబోతు కదా అన్నారు. నువ్వు దెయ్యాలకు అధిపతివి కదా అన్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలు వినకుండా ఉన్నారా? పాపాలను క్షమిస్తే పాపాలు క్షమించడం ఏంటి అన్నారు. మరి జనులందరూ కూడా ఆయనగా విని గ్రహించారు, పరలోక రాజ్యం ప్రవేశించారు. ఆయనగా గ్రహించలేదు, నరక పాత్రులు అయిపోయారు. చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా, యేసుక్రీస్తు ప్రభు నా శరీరం తిన్న రక్తాన్ని తాగువాడు నిత్య జీవం కలిగిన వాడు అంటే ఇది కఠినమైన మాట. ఇతని శరీరం ఎలాగో తిందు, మరి మనం ఎలా తింటున్నాము? మనం ఎలా తింటున్నాం? మీద పడి తింటున్నామా? స్పష్టంగా మాట్లాడుతుంటే అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. అలాగే నేను కొంతమందికి వాక్యం ఎంత స్పష్టంగా అట్టుపండు ఒలిసి పెట్టినట్టుగా తినిపించినా కూడా అర్థం అవ్వదు. ఒకటి అర్థమయ్యేలా చెప్తుంటే ఇంకోటి అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళకి. కొంతమందికి అదే అర్థమవుతుంది వీళ్ళకి. అప్పుడు ఏమన్నారు తెలుసా? విడిచి వెళ్ళిపోయారు. శిష్యులు చాలామంది మరలా దేవుడినంట ఏం చేయలేదు. ఇంకా చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొద్ద నుండి పంపబడిన వారు గొప్ప ప్రవక్త. ఆయన అద్భుతంగా ఆయన మాటలు విని గ్రహించుకున్న వాళ్ళు పరలోకం వెళ్ళారు. విని అపహసించిన వాళ్ళు, గ్రహించుకోలేని వాళ్ళు నరక పాత్రులు అయిపోయారు. అవునా? బాప్తిస్మిచ్చి యోహాను చూసాం, యేసుక్రీస్తు ప్రభు వారిని చూసాం. పేతురు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు యేసు అయితే శిలువవై బరబ్బను మాకు విడుదల చేయి అన్న ప్రజల మధ్యలో దైవ వాక్యాన్ని ప్రబోధిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాల్లోనికి దూసుకుపోయింది. విన్నారు, గ్రహించారు, హృదయంలోకి దూసుకుపోయి ఒక్క ప్రసంగానికి 3000 ఆత్మలు, మరొక ప్రసంగానికి 5000 ఆత్మలు. మేమేం చేయాలయ్యా? మారు మనస్సు పొంది బాప్తిస్మ అనుభవంలో ఉండాలి, ఎడతెగక దేవుని సన్నిధిలో సహవాసులు ఉండాలని చెప్పినప్పుడు వారు నిత్య రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకున్నారు. హల్లెలూయా.
త్రోసిస్తే జీవితాల్లో కార్యాలు జరగవు. దేవుడు ఏర్పాటును త్రోసిస్తే కాలదనుకుంటే నిన్ను వచ్చేమీ వరించేదు. కరుణామయుడు కదండి, వచ్చి పట్టేసుకోవచ్చు కదండి అనుకోకూడదు. ఏమండి, కరుణామయుడు కదండి, వచ్చి పట్టేసుకోవచ్చు కదండి, కరుణామయుడు పరలోకం ఇచ్చేయచ్చు కదండి. కరుణామయుడు ఒకటే చూడక మరి, కోపమయుడుని. అర్థమైందండి? అమ్మలో ఒకటే చూడక, ముద్దులే చూడక, మరి దెబ్బలు కూడా ఎడద్దాయి. ఆవకాయ పచ్చడితో ముద్దలో పెడద్దే. తేడా వచ్చిందంటే చీపురు పుల్లతో సురకలేద్దాయి. అమ్మలోనే ఉన్నాయి అన్ని లక్షణాలు. మన తండ్రిలో అన్ని లక్షణాలు ఉన్నాయి. అనుకూలంగా ఉంటే ఆయన అనుకూలుడు, ప్రతికూలమైపోతే ప్రతికూలుడు. అర్థమవుతుందా? చూడండి, పేతురుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పేతురుని అంగీకరించిన వాళ్ళు అతను బోధని విని గ్రహించి పరలోక రాజ్యానికి బాటలు వేసుకున్నారు. అర్థమైందండి? అలాగే దేవుని యొక్క ఏర్పాటును ఎవరైతే హత్తుకుంటారో వాళ్ళు పరలోకం వెళ్తారు. ఎవరైతే త్రోసేస్తారో వారు నరక పాత్రులు అయిపోతారు. అందుకే ఎప్పుడు కూడా మనం త్రోసివేసేటువంటి అనుభవంలో ఉండకూడదు. ఇలాగ వస్తూ ఉంటాయి, మదిలో మెదులుతూ ఉంటాయి. మెదిలించుకోకూడదు. మెదులుతున్నావు మెదిలని కాసేపు కూర్చొని ఇంకా అవకాశం ఇవ్వకూడదు. కట్ చేసి పాడేయాలి. మన బ్రతుకుకి క్షేమం, మన ఆత్మలకి క్షేమం, పరలోక రాజ్య ప్రవేశం మనకు దక్కుతుంది. హల్లెలూయా. ఎవరో గొడవ వాళ్ళే చూసుకోవాలండి, ఎదుటోడు గొడవ ఎందుకండి? నేను దానికంటే ముఖ్యంగా నీ ఆత్మీయ క్షేమం నువ్వే చూసుకో. ఈ రోజుల్లో నీ ఆత్మీయ క్షేమం, నీ పరలోక రాజ్యం నువ్వే చూసుకో. నీ బ్రతుకు నువ్వే చూసుకో. యోహాను సువార్తలో మన పేతురు గారు దుముకేశారు కదా సముద్రంలోకి, దిగంబరుడని. ఆ తర్వాత నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగిన తర్వాత అతని యొక్క మరణం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అతను మరణం గురించి మాట్లాడుతుంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పేతురు గురించేనా? ఆలకించొచ్చా? ఒక మాట చూపిస్తాను మీకు, ఆ మాటతో మనం ముగించేసుకుందాము. కానీ కొంతమందికి ఎవరు కూడా చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యోహాను సువార్త 21. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకి నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహింపరుచునో దాన్ని సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. పేతురు వెనకకు తిరిగి, చూడండి ఎంత నవ్వు వస్తుందో ఒకసారి కదా. పేతురు ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుప్రభు. అంతవరకు ఎంత మాట్లాడారు చాలాసేపటి నుంచి. నన్ను ప్రేమించుచున్నావా, నా గొర్రెలను గాయ, నన్ను ప్రేమించుచున్నావా. తనతోటే కదా ఉన్నారు యేసుప్రభు. అవునా? తృప్తి ఉండదు ఇలాంటి వాళ్ళకి. చూడండి, పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును, పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడైన శిష్యుడు తమ వెంట వచ్చుడు చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమని యేసుని అడిగాను. కొంతమందికి ఎవరిదాళ్ళు కాదు, మనం బాగున్నామా కాదు, ఆడింకా బాగున్నాడా. మనం బాగున్నామా, అమ్మయ్యా పోన్లే దేవునికి స్తోత్రం. ఆడు బాగోలేదు, అయ్యయ్యో ఇది ఉండదు. మనం బాగున్నామా, ఆడు మనకంటే బాగున్నాడా. ఇల్లు కట్టుకున్నారంటండి ఇద్దరు అన్నదమ్ములు. ఏం చేశారంటండి? ఇల్లు కట్టుకున్నారంటండి. ఓపెనింగ్ ఏమో ఒకడేమో ముందు రోజు పెట్టుకున్నాడంట, ఇంకొకడేమో వేరే రోజు పెట్టుకున్నాడంట. పెట్టుకునేటప్పటికంటే ఇద్దరు మంచిగానే కట్టుకున్నారు, వేరు వేరు డిజైన్లో కట్టుకున్నారంట. కట్టుకునేటప్పటికి ఈ ముందోడు ఇల్లు చాలా బాగుంది అన్నారంట. ఫస్ట్ ఎవరు జరిగింది ఓపెనింగ్? పెద్దోడు. మరి ఆ ఇల్లు చూస్తాం కదండి, ఫస్ట్ ఆ ఇల్లు చూస్తాం కాబట్టి చాలా బాగుంది అన్నారంట. అబ్బా నా ఇల్లు ఎంత బాగుందో అనుకున్నాడంట.
వచ్చే వారంలో ఆ ఇంటికి వెళ్ళి ఎంత బాగుందో అన్నాడంట. ఈయన ఫస్ట్ ఎంత బాగుందో అన్నారు కదా, ఊరికొచ్చు కదా, ఎంత బాగుందో అనేటప్పటికి ఆ వారం రోజులు సంతోషం అంతా దిగిపోయిందంట ఒకేసారి. వారం రోజులు సంతోషంతో ఉన్నాడు. ఆ వారం అయిన మరుసటి రోజు అతని ఇల్లు ఓపెనింగ్. ఇంకా జనాలందరూ ఎంత బాగుంది ఎంత బాగుందంటే ఈ వారం రోజులు ఉబ్బి తబ్బింపైపోయినాయి. బూరు ఉబ్బినట్టు ఉబ్బిపోయినోడల్లా సతికిలు పడిపోయి పాచిపోయినట్టుగా. బూరు పాచిపోద్ది కదండి రోజులు అయ్యేటాడికి. అలాగే అయిపోయాడు. అలా ఆవిడ అడిగిందంట, ఏంటండి అలాగున్నారు, మన ఇల్లు ఓపెనింగ్ అప్పుడు చాలా బాగుందనే, కానీ తమ్ముడు ఇల్లు ఓపెనింగ్ అయ్యేటప్పటికి ఏదో చెప్పలేనటువంటి బాధ, ఏటో అర్థమవుతలేదు, లోపల నుంచి వచ్చేస్తుంది. ఏమి కాదు నీ బాధ, ఆ ఇల్లు బాగుందన్నారని. నీది బాగుందన్నారు కదా, కాదు ఆడిది బాగుందన్నారు. ఆడిది ఇప్పుడు ఇంతసేపు గడిపాడు దేవుడు నీతో. పేతురుతో మాట్లాడుతుంటే వెనకాల వస్తున్నాడంటే శిష్యుడు. ఆ శిష్యుని చూసి, ప్రభువా అతని సంగతి ఏంటి, నీదేదో నువ్వు చూసుకున్నాడు యేసు ప్రభు. చూపిస్తాను ఉండండి. ఇతను చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడు నుండి నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు. అంటే ఏంటి అర్థం, నీకెందుకు అతను గొడవ, నువ్వు నన్ను వెంబడించు. అదే నీదేదో నువ్వు చూసుకుని నన్ను వెంబడించు. అలాగే మన గొడవలు మనం చూసుకుని పరలోకాన్ని వెంబడిద్దాం. మన గొడవ మనం చూసుకోవాలి. ఎవరో గొడవద్దు మనకి. ఎవరో గొడవ చూసి ఆ టైంలో మన గొడవ మనం చూసుకుంటే చాలా బాగుంటాం. ఇష్టం ఉండదు దేవుడికి. నీ గొడవ నువ్వు చూసుకో. అర్థమైందా? దేని గొడవ చూసుకుందాం, నన్ను వెంబడించు, ఆయన ప్రకటించిన ఆయన ఇవ్వబోయే పరలోకాన్ని వెంబడించు. హల్లెలూయా. పక్కోడిని, ఎదురింటోడిని, ఆ ఇంటోడిని, ఇంటోడిని నేను చాలా బెటర్ అండి, ఆవిడండి ప్రార్థన అంటూ చేసేస్తుంది కానండి నోరు బాగోదండి, నేను చాలా బెటరు అంటారు కొంతమంది. నీ బెటర్ ఎవడు చెప్పాలి? నువ్వు చెప్పుకోకూడదు నీ బెటరు, దేవుడు చెప్పాలి. నీ బెటర్ ఎవరు చెప్పాలి? కొంతమంది అనుకుంటారు నువ్వు పక్కోడు చూస్తా ఉన్నావు కాబట్టి నువ్వు చూసుకో. ఆ పరిసేయుడు అన్నవాడు పక్కోడు చూస్తానే ఉండిపోయాడు. ఈ పక్కోడు అన్నవాడు యేసుప్రభుడు చూస్తానే ఉండిపోయాడు. నీతిమంతుడిగా తన ఇంటికి వెళ్ళిపోయాడు, ఇటు ఉండిపోయాడు. నిన్ను నువ్వు చూసుకో. ఎవరు నువ్వు దంచినాలు తారుమారు అయిపోతాయి, జాగ్రత్త. ఆ శంకర్ అన్నవాడు మంచోడు అయిపోయాడు. నువ్వెవరిని చూస్తున్నావు, వాళ్ళు నీకంటే మంచోళ్ళు అయిపోతున్నారు. నువ్వేమో వాళ్ళలో ఉన్న మైనస్ని చూస్తున్నావు. ఆ మైనస్ ఎప్పుడో ప్లస్ అయిపోయింది. నువ్వేమో ఆయన ఆ మైనస్ని బట్టి పర్లేదులే. తాబేలు కుందేలునంట, తాబేలు కుందేలునంట. తాబేలుని చూస్తుంది, మైనస్ని చూస్తుంది. కుందేలు ఏం చూస్తుందంటే ఈ ఎంత టైం అయినా విజయం సాధించలేదు. నేను ఉరుకురుకానంటే ఒక్క మీటర్ దూరం సెకరికి వెళ్ళిపోతాను. ఎంతగా ఉన్నా నన్ను దాటలేదు. మరి ఏం చేస్తావు? చూస్తాను. చూడు, ఎవరిని చూస్తా? తాబేలు చూస్తా ఉండు. నువ్వు అలాగే చూస్తా ఉండు. మైనస్నే చూసింది కుందేలు. ఇది ప్లస్ అనుకుంది పాపం. ఈవిడ మైనస్ అనుకుంది. నిజంగా మైనస్సే, కాకపోతే ప్లస్ అయిపోయింది. నువ్వు ఆ మైనస్ని చూస్తా ఉండిపోవడం వల్ల అది ప్లస్ అయిపోయింది. అర్థమైందా లేదా? మనం ఇప్పుడు కూడా వాళ్ళని చూస్తాం, వీళ్ళు చూస్తాం, పక్కింటోళ్ళు చూస్తాం, ఎదురింటోళ్ళు చూస్తాం, పక్కన కూర్చున్న విశ్వాసం చూస్తాం. వీళ్ళ మీద చాలా బెటరు. నీ ప్లస్లు చూసుకో. పక్కోళ్ళు మైనస్ని చూస్తూ ఉండు. వాళ్ళ మైనస్ని ఇప్పుడొకప్పుడు ప్లస్ అయిపోయి విజయం సాధించేద్ది. నువ్వేమి ఇంకా రావట్లేదు, వెనక్కి చూస్తావు. విజయం సాధించేసి హాయ్ నీకు చెప్తుంది బాయ్. అంతేనండి. ఎప్పుడు కూడా మైనస్లు చూడకండి. నిన్ను నువ్వు చూసుకో. నీ మైనస్లు ప్లస్లు చేసుకునే ప్రయత్నాలు ఉండు. నువ్వు ఎప్పుడు కూడా మైనస్లు చూస్తే నీకు ధైర్యం ఎక్కువైపోద్ది. మంచిది, అది దేవుడు మెచ్చుకునేదా? పక్కోడు మైనస్ నీకు ధైర్యం వచ్చేస్తుందంటే మరి పక్కోడు బలహీనతలు నీకు ధైర్యాన్ని, ఆనందాన్ని నింపేస్తున్నాయంటే నువ్వు మంచిదానివా? అలా ఉంటుందని పాస్టర్మ గారు ఇంక అత్తమాట మెచ్చుకుంటుంటారు కానండి ఆయన్ని, లేకపోతే ఆవిడ్ని. ఏం తెలుసండి పాస్టర్మ గారికి? అడుగు తీసి బయటెడద్దు ఆవిడ. పక్కనున్నా మాకు తెలుసు వీళ్ళు గొడవ అని. ఆవిడ ఇంట్లో ప్రార్థన చేసేసుకుని మైనస్లు ప్లస్ చేసేసుకుంది. నువ్వు మాత్రం పాస్టర్మ గారికి తెలదు, నాకే తెలుసు. ఏం తెలుసు నీకు?
ఎప్పుడు కూడా అలాగా మనమే పోతాం. యేసుప్రభు సిద్ధాంతం ఏంటో తెలుసా? నీ గొడవను చూసుకోవయ్యా ముందు. వెనకాల వస్తున్న యోహాను గొడవ సంగతి ఏంటి ప్రభు అన్నాడు. ఏంటేంటి నీ గొడవ నువ్వు చూసుకో, మన గొడవ మనం చూసుకుందాం. నిత్యత్వం కొరకైనటువంటి గొడవలో మనం ఉందాం. ఎవరినో చూడొద్దు. వాళ్ళు మానేశారు కదా ఈరోజు, మనం రేపు మానేస్తే పర్లేదులే. వాళ్ళు మానేలేదేంటి? కొంతమంది అలాగ ఉంటారండి. మీకు తెలుసో లేదో, చాలామంది కొత్తగా వస్తున్న వాళ్ళండి పాత వాళ్ళు చూసి మానేస్తూ ఉంటారు. వాళ్ళు తెలుసా, ఫస్ట్ బాగా వచ్చేస్తారు, తర్వాత ఎవరన్నా కొత్త వాళ్ళు పాత వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళలో మైనస్ని చూస్తూ ఉంటారు. అతను మానేశారు, అయితే మానేయచ్చు అనమాట, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత అతను ప్లస్ అయిపోతాడు, ఇతను మైనస్ అయిపోతాడు. మీకు తెలుసా లేదా? ఇద్దరు ఉన్నారంట. ఎవరు? స్నేహితులు, ఇద్దరు స్నేహితులు. ఒకడు బాగా ప్రార్థనకు వచ్చి శివుడంట ఫస్ట్ నుంచి. ఈ రెండో స్నేహితుడు అన్యజనుడు. ఎవరండి రెండోవాడు? అన్యజనుడు. ఈ మొదటి స్నేహితుడు ఇంకెప్పుడూ కూడా పాస్టర్ గారు కుడిభుజంగా దేవుడు సన్నిధన్న దేవుని సహవాసం అన్న చాలా ఇష్టంగా ఉంటూ ఉంటే, ఈ సహోదరుడు అన్యజనుడితో స్నేహం చేస్తే ఈ అన్యజనుడు లాగుతున్నాడంట. ఎవరినే? మొదటి స్నేహితుడిని అన్యజనుడు లాగుతున్నాడంట. సంతకి వెళ్దాం రా అన్నాడంట. సంతకిటి ఈరోజు బుధవారం, మాకు చర్చ్ ఉంది 7 గంటలకి. సంత లేకపోతే బుధవారం వరకు రాదు, మరి ఏమనుకుంటున్నావు? నేను వెళ్తున్నాను, వస్తావు రావా? అసలు చాలా మండిపోతున్నాయి, రేట్లు సవగ్గా ఉన్నాయంట ఇప్పుడు సంతలో. నడిసి అయితే వెళ్ళిపోదాం, ఇంకా టైమింగ్ సెట్టింగ్స్ ఏమి ఉండదు, ఇంకా నడిసి వెళ్ళిపోదాం. ప్రార్థన కొట్టేశాడు. అలా దిగజారుడు స్థితికి వెళ్ళిపోయాడు. ఎవరో? ఫస్ట్ అతను. రెండో అతను రక్షణ పొందుకున్నాడు. అర్థమవుతుందా? రెండో అతను రక్షణ పొందుకున్నాడు, రక్షణ మార్గంలో ఉన్నాడు. రెండో అతను దేవుడి సన్నిధికి రావడం మొదలెట్టాడు, ఆదివారం రావడం మొదలుపెట్టాడు, మరో సంవత్సరానికి బుధవారం రావడం మొదలుపెట్టాడు, మరో సంవత్సరానికి శుక్రవారం రావడం, ఆల్రెడీ ప్లేస్కి రావడం, బలవంతుడైపోయాడు. మొదటోడిని లాగేశాడు. మొదటోడు ఇంకా అసలు లేగలేకపోతున్నాడు. మొదటివాడు కడపటివాడు, కడపటివాడు మొదటివాడు. మొదటివాడు ఎవరిని చూసి లాగబడ్డాడు? ఎవరిని చూశాడు? మరి రెండో వాడు రక్షింపబడిన తర్వాత మొదటోడు చూశాడా, తను తాను చూసుకున్నాడా? ఏమయ్యాడు? గనుడయ్యాడు. ముందు రక్షింపబడినోడు వెనక్కలాగేవాడిని చూసి లాగబడ్డాడు, మరలా తన తరం కాలేదు, దేవుడి సన్నిధిలో నిలబడ్డాడు. అర్థమైందా? అందుకని మన జీవితంలో వాళ్ళు మానేస్తున్నారు కదా, పర్లేదులే, ఈ పని ఉంది కదా, పర్లేదులే, సెట్ చేసుకుందాం. దేవుడి సన్నిధికి రండి, వాక్యం వినండి. ఎందుకంటే ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఇవన్నీ కటింగ్ చేస్తానులే, ఇదంతా మనకు అర్థం కావడం కోసం. ఇప్పుడు ఎవరిని ఎవరు చూసుకోవాలండి? మనల్ని మనమే లాగబడాలా? లాగబడకూడదు. మనం పర్ఫెక్ట్ అనుకోవాలా, కుందేలాగా అనుకోకూడదు. తాబేలు ఏమైపోయింది? తాబేలు నీ మైనస్ ఆవిడకి ప్లస్ అయింది. నువ్వు పడుకోవడం బట్టి ఆవిడ విజయం సాధించగలిగింది. నువ్వు ఆ మైనస్లు చూస్తున్నావు కాబట్టి నువ్వు మైనస్ అయిపోయావు. అర్థమైందా? నువ్వు ఆ మైనస్లు చూసి ఎలా ఉన్నావు? పర్లేదులే కాదు, నిన్ను నువ్వు చూసుకో, ఎదుటోడు మైనస్నే చూడకు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క వాక్యంలో చాలా అతీతమైనటువంటి పరిస్థితులు దాగున్నాయి. ఈ వాక్యమేనండి మీ జీవితాల్లో ఘనకార్యాలు చేస్తున్నాయి. కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, మా కుటుంబంలో చాలా మార్పులు వచ్చాయండి, మా భర్తల్లో చాలా మార్పులు వచ్చాయండి, మా బిడ్డల్లో చాలా మార్పులు వచ్చాయండి. ఎందుకు వచ్చే మార్పులు? నీకు వాక్యం వచ్చింది, నువ్వు అనుకూలంగా ఉన్నావు కాబట్టి పరిస్థితి అనుకూలమైంది. నువ్వు ప్రతికూలంగా ఉన్నావేమో, ఇప్పుడు దేవుడిని ఎరిగిన నీవు దేవుని వాక్యానుసారంగా ఉండడం మొదలుపెట్టావు, దేవుడు కార్యసిద్ధిని కలిగించడం మొదలుపెట్టాడు. అందుకే అతీత కార్యాలు
జరిగాయి. మనందరినీ దేవుడు ఈ రీతిగా ముందుకు కొనసాగింపజేయునుగాక. ఏ దినాన కూడా మనం బలహీనలు కాకుందుము గాక, ఏ దినాన మనం కడపట్టి వాళ్ళం కాకుందుము గాక, ఏ దినాన ఎవరో సంగతులు మనకు వద్దుగాక, మనల్ని మనము చూచుకుందుము గాక. ఇటు కృపలో దేవుడిని మనల్ని నడిపించునుగాక. ఆమేన్.